గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు సుధాకర్. యాక్చువల్లీ మా మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది. 6 yearsలో 2 ప్రీమెచ్యూర్ బేబీ డెలివరీ అయింది. ఫస్ట్ టైం ఏమో కడుపులోనే 7th monthలో బేబీ డెత్ అయింది. సెకండ్ టైము హైదరాబాద్ వచ్చామని చెప్పేసి కొంచెం వన్ ఆఫ్ ద కార్పొరేట్ హాస్పిటల్ పెద్ద పేరు అని చెప్పేసి ఒక హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ సరిగా అంటే ట్రీట్మెంట్ మా బాధను వాళ్ళు అర్థం చేసుకోక ఏదో మిస్కమ్యూనికేషన్ అయ్యి సేమ్ మళ్ళీ రిపీట్ అయింది. బ్లడ్ ఫ్లోస్ బాగాలేక అది అని చెప్పేసి సేమ్ మళ్ళీ ప్రీమెచ్యూర్ బేబీ 6th to 7th monthలో డెలివరీ అయింది. అది మళ్ళీ ఒక 10 days ఐసీయూలో పెట్టి బేబీ మళ్ళీ డెత్ అయింది. సో తర్వాత ఒక 2 years గ్యాప్ తీసుకొని మళ్ళీ శ్రావణి మేడం దగ్గరకు వచ్చినాం. ఇక్కడ మదీనగూడ పరిమిత హాస్పిటల్కి. స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి మేడం చాలా టేక్ కేర్ చేసి అంటే మా పర్సనల్ ప్రాబ్లమ్ని చాలా మంచిగా అర్థం చేసుకొని అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చిన ప్రతిసారి భయపడద్దు నేను చూసుకుంటాను ధైర్యం ఇచ్చి ఇప్పుడు ఈరోజు 9th month కంప్లీట్ అయిన తర్వాత బేబీ డెలివరీ అయింది. అబ్బాయి పుట్టిండు 2.7 kgతో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణి మేడంకి బిగ్ థ్యాంక్స్. అలాగే జగన్ సార్ వీళ్ళిద్దరికి స్పెషల్ థ్యాంక్స్. మై సిన్సియర్ థ్యాంక్స్ టు బోత్ దీస్ 2 డాక్టర్స్ అండ్ మై సిన్సియర్ అడ్వైస్ టు ఎవరైతే పేరెంట్స్ అప్కమింగ్ పేరెంట్స్ ఉన్నారో అంటే హాస్పిటల్ నేమ్ చూసి కాకుండా మన బాధని ఎవరైతే అర్థం చేసుకుని క్లియర్గా దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తారో వాళ్ళ దగ్గర చెప్తే బెటర్ అని నా అడ్వైస్. Thank you so much. Thank you. Vaccines